Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Psalms 91 verse 3. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము 91వ కీర్తన 3వ వచనము. Surely he shall deliver thee from the snare of the fowler. వేటకాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును. As we all know, for a child of God, there are three main enemies. మనకందరికీ తెలిసినట్లుగా దేవుని యొక్క బిడ్డలకు 3 ప్రాముఖ్యమైనటువంటి శత్రువులు ఉన్నాయి. His own flesh, తన సొంత శరీరము, secondly the world around us, రెండోదిగా చుట్టూ ఉన్నటువంటి లోకము, thirdly the devil Satan. మూడోదిగా సాతానుడు. Satan is the chief fowler setting traps. సాతానుడు చూస్తే వాడు ముఖ్యమైనటువంటి వేటగాడు, వాడే ఉరులు నుంచేటువంటి వాడు. And he will put snares to sabotage the believers in Christ. క్రీస్తునందున్నటువంటి విశ్వాసులను చెక్కించుకున్నట్టుకే వాడు ఉరులను ఒడ్డేటువంటి వాడుగా ఉంటాడు. In spite of all his traps, he cannot thwart the plans and purposes of God in the life of a believer. ఒక విశ్వాసి యొక్క జీవితంలో వాడు అనేకమైనటువంటి ఉరులు కలిగి పెట్టినా కూడా వాడు దేవుని యొక్క ప్రణాళికలను, ఉద్దేశాలను ఏమాత్రం కూడా లయపరచలేడు. Satan may be mighty, సాతానుడు బలవంతుడు కావచ్చు, but our lives are in the hands of Almighty God. మన జీవితాలు సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క హస్తాల్లో ఉన్నాయి. So Satan is mighty, God is almighty. సాతానుడు శక్తిమంతుడు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. So the most high and almighty God is the perfect security for everyone who is in Christ Jesus. ఎంతో ఉన్నతమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడే మనకు అన్ని పరిస్థితుల్లో కూడా ఎంతో సురక్షితమైనటువంటి వాడు. So no amount of trickery or luring or deceit of the devil can deceive God. శత్రు యొక్క ఎటువంటి కుయుక్తి అయినా కూడా, ఎటువంటి పన్నాగమైనా కూడా దేవుని ఏమాత్రం కూడా మోసగించలేదు. Full security is guaranteed for them who are in Christ Jesus. క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణమైనటువంటి భద్రత అనేటువంటిది ఉంది. And whoever is walking by his spirit, there is safety. ఎవరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నారో భద్రత ఉంది. Our enemy, the devil, is very fierce. మన యొక్క శత్రువు అయినటువంటి సాతానుడు వాడు ఎంతో తీవ్రమైనటువంటి దానిలో ఉంటాడు, ఉగ్రుడుగా ఉన్నాడు. He is smarter than us, వారు మనకన్నా తెలివిగలవాడు, but he is not smarter than our deliverer. అయితే మన విమోచకునికంతే చాలా తెలివైన వాడు కాదు. If you find yourself in any trap of sin today, మీరు మిమ్మల్ని ఏదన్నా ఒక ఊరిలో చిక్కులో మీరు ఉంటే, పాపంలో ఉంటే cry out to God. దేవునికి మొరపెట్టండి. He is our refuge and fortress. ఆయన మనకు ఆశ్రయం, కోటగా ఉన్నాడు. Hide in him. ఆయనలో దాగుకొని Allow ఉండండి. him to work in your heart to deliver you from the snare of sin. ఆ పాపం యొక్క ఒరి నుండి విడిపించడానికి ఆయనకు అనుమతించు. Then you can once again walk in the light. అప్పుడు నువ్వు మరొకసారి వెలుగులో నడవగలుగుతావు. He will do if you turn to him. నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన చేస్తాడు. Same is true in the area of pestilences also. తెగులు విషయంలో కూడా అదే సంగతి ఉంటుంది. In the book of Psalms, కీర్తన గ్రంథములో the psalmist compares the soul of a man with a bird. కీర్తనకారుడు ఈ యొక్క మనుషుని యొక్క ప్రాణమును ఒక పక్షితో పోలుస్తున్నాడు. Psalm 11 we can see it. 11వ కీర్తనలో చూడొచ్చు, Psalm 84 we can see it. 84వ కీర్తనలో చూడొచ్చు. So in the next verse, ఆ తర్వాతి వచనములో God himself is likened to the mother bird that shelters her young under her wings. అక్కడ చూస్తే దేవుడు తానే తన యొక్క రెక్కల తల్లి పక్షిగా తన యొక్క బిడ్డలను తన రెక్కల కింద ఎలాగో కప్పుతుందో అలాగో ప్రభు ఉన్నాడు. And like a bird, the soul of man is exposed to many dangers. ఈ యొక్క పక్షి వలె మానవుని యొక్క ప్రాణము కూడా అనేకమైనటువంటి ప్రమాదాలను చూస్తూ ఉంటుంది. And a believer's life is not only exposed to open and known dangers, విశ్వాసి యొక్క జీవితము అనేకమైనటువంటి తెలిసినటువంటి ప్రమాదాలకు గురి అవటం మాత్రమే but కాకుండా also often to the secret and subtle dangers. ఇంకా తరచుగా ఎంతో రహస్యమైనటువంటి, ఎంతో నిశ్చయమైనటువంటి ఆ యొక్క సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. Some are secret dangers, some are open dangers. కొన్ని రహస్యమైనటువంటి ప్రమాదాలు, కొన్ని ఏమో బాహటమైనటువంటి ప్రమాదాలు. The dangers are not only from the hovering hawk, డేగ నుంచే కాదు. అది డేగ నుంచే కాదు ఆ సమస్యలు. డేగ can be seen, ఆ డేగ కనబడుతుంది, but కానీ also from the crafty snare of the fowler. ఆ యొక్క తర్వాత వేటగాని యొక్క ఉరి నుండి కూడా We need guarding from all such dangers. మనం అటువంటి ప్రమాదాలన్నిటి నుండి కూడా కాపాడబడాలి. We all know from our day-to-day experience that మనకందరికి మన అనుదిన అనుభవాల నుండి మనకు తెలుసు, a fowler will not spread the net or snare in the sight of any bird. ఈ యొక్క వేటగాడు ఏదైనా పక్షి చూస్తా ఉన్నటువంటి ఆ పక్షి సమక్షంలో ఆ యొక్క వలను గాని ఆ యొక్క ఉరులను గాని వాడు ఉంచడు. If the bird sees the net spreading, ఆ యొక్క పక్షి గనక ఆ యొక్క వల వేయటాన్ని చూసినప్పుడు then the fowler cannot be successful. అప్పుడు ఆ యొక్క వేటగాడు అంత విజయవంతుడు కాలేడు. Hence he conceals himself and his snare also. ఆయన He will not allow, he will hide and
Yes, unnoticingly he will put the snare. ఆయన దాగుకొని ఉంటాడు, తర్వాత ఆ యొక్క వల కూడా ఎంతో కనపడకుండా వేస్తూ ఉంటాడు. Similar way, అదే విధానంలో the devil, the crafty hunter who seeks to devour our souls, will never venture to display openly the evil which he intends to use. మన ప్రాణాలను మృంగివేయాలనుకున్నటువంటి ఆ యొక్క సాతానుడు కూడా ఎల్లప్పుడూ వాడు మనకు కనిపించేటువంటి విధానంలో కాకుండా వాడు కనపడినటువంటి విధానంలో మనం మృంగివేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. As we read in 2 Corinthians 11:14, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14 చదివేట్లుగా, he transforms himself into the angel of light. వాడు తన్ను తానే ఒక వెలుగు దూత వేషాన్ని ధరించుకుంటాడు. So thus craftily does he hide away from us in the real nature of sin into which he would betray us. వాడు మనను అప్పగించేటువంటి విధానంలో వాడు నిజమైనటువంటి విధానంలో వాడు దాగుకునేటువంటి స్వభావం కలిగి ఉంటాడు. Also never forget, ఇంకో సంగతి జ్ఞాపకం ఎప్పుడు మర్చిపోకూడదు, the fowler does not seek to snare all birds in the same way. ఈ యొక్క వేటగాడు అన్ని పక్షులను ఒకే విధానంలో వాడు పట్టుకోడు, But he carefully studies their nature and likings. అయితే వాడు ఎంతో జాగ్రత్తగా దానికి ఇష్టాలు తెలుసుకొని వాడు పట్టుకుంటాడు. And then he chases his hearts. ఆ తరువాత తన యొక్క ఉరిని వాడు వేస్తాడు. Accordingly he selects and sets his snare. ఆ రీతిగా వాడు తన ఉరిని వాడు ఉంచేటువంటి వాడుగా Same ఉంటాడు. is true in the case of our adversary. అదే మన యొక్క విరోధి విషయమై కూడా He knows our weak points. మన యొక్క బలహీనమైన సంగతులు వాడికి తెలుసు. He knows where the armor is weak, ఆ యొక్క కవచం ఎక్కడ బలహీనంగా ఉందో వాడికి where తెలుసు. his darts can enter into the armor. ఆ యొక్క ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కవచంలోనికి వాని యొక్క బాణాలు దూసుకొని వెళ్ళగల వాడికి He తెలుసు. knows where we are vulnerable and how we may be best ensnared. మనం ఏ రీతిగా ఆ యొక్క ఉరిలో చిక్కుకోగలుగుతామో వాడికి బాగా తెలుసు. Your temptation may not be the temptation to me, నీ యొక్క శోధన నా యొక్క శోధన వంటిది కాకపోవచ్చు. and one believer may be weak in area of money, ఒక విశ్వాసి డబ్బు విషయంలో బలహీనుడుగా ఉండొచ్చు, and another may be weak in the area of name and fame, ఇంకొక విశ్వాసి పేరు ప్రఖ్యాతి విషయంలో and బలహీనంగా another ఉండొచ్చు, may be for power and authority, ఇంకొక వ్యక్తి ఆ యొక్క శక్తి అధికారం విషయమై, and other may be in the area of sensual desires regarding sex. కొద్దిమంది ఈ యొక్క శరీరపరమైనటువంటి కోరికలు ఆ లైంగిక పరమైనటువంటి కోరికల విషయం కలిగి So ఉంటారు. the fowler of our souls, the devil, carefully studies our lifestyle then before putting the trap. మన ప్రాణముల యొక్క వేటగాడు వాడు మన విషయమై ఉరి వేసేదానికి వల వేసేదానికి ముందుగా ఎంతో జాగ్రత్తగా మన విషయం వాడు తెలుసుకుంటాడు. Then he will put the trap. ఆ తర్వాత ఉరిని ఉంచుతాడు. Not only the devil chooses the snare in line with our nature, మన యొక్క స్వభావాన్ని అనుసరించి వాడు ఆ యొక్క ఉరిని ఆ యొక్క వలను చూడటం మాత్రమే but కాకుండా also he puts it in an attractive way. తిరిగి వాడు ఎంతో ఆకర్షణీయమైనటువంటి విధానంలో దాన్ని ఉంచుతాడు. See how the devil lured the New Testament Saul to persecute the church. ఈ యొక్క నూతన నిబంధనటువంటి సౌలును సంఘాన్ని హింసించడానికి ఎలాగో సాతానుడు వాడుకుంటూ వచ్చాడు. He was persecuting the church, ఆయన సంఘాన్ని హింసిస్తున్నాడు. but Satan told that you are doing God's service. నువ్వు దేవుని పని చేస్తున్నావని సాతానుడు చెప్తూ How వచ్చాడు. Christian people are often led to mingle the strange scenes. అయితే క్రైస్తవులు ఎటువంటి వింతైనటువంటి ఆ యొక్క సంగతుల విషయమే అయితే లీనమై How they ఉంటారు. will associate with those who are not God's children in their amusement. తమ యొక్క వినోదాల కొరకే దేవుని ప్రజలు కాని వారితో కూడా సంబంధం కలిగి ఉంటారు. Often in an attempt of bringing ungodly friends to God, these young believers also will be ensnared and they will go in their way. తరచుగా భక్తిహీనటువంటి వారిని దేవుని ఎదుగు తీసుకొని వచ్చేదానికి బదులుగా వారితో కలిసిపోయి వారి యొక్క కార్యకలాపాల్లో వారు తిరుగుతూ So ఉంటారు. they join themselves in the ungodly activity. వారు ఆ యొక్క భక్తిహీనమైనటువంటి సంగతుల్లో వారు లీనమైపోయి Oh, ఉంటారు. what a snare. ఎటువంటి ఉరి ఇది! Satan has vast variety of baits. సాతానుడు చూస్తే వాడికి వేరు రకాలైనటువంటి ఉరులు వానికి ఉన్నాయి, గాలాలు ఉన్నాయి. Already Satan has ensnared millions of souls by different means. ఇదివరకే వాడు సాతానుడు వేలాది మందిని తన యొక్క ఉరులలో చిక్కించుకున్నాడు. Sometimes Satan whispers in our ears. కొన్ని సందర్భాల్లో సాతానుడు మన చెవిల్లో వాడు చెప్తూ ఉంటాడు. Oh, when religious leaders are doing like that, why can't you? నాయకులు మత సంబంధమైన నాయకులు అలాగ చేస్తా ఉన్నారు, నువ్వెందుకు చేయకూడదు అంటాడు. Oh, we praise God. Our God will surely deliver us from these dangers. అయితే దేవునికి స్తోత్రము, ఇటువంటి గొప్ప ప్రమాదాల నుండి దేవుడు మనల్ని He has విడిపిస్తాడు. promised to do so. అలాగ చేస్తానని ఆయన వాగ్దానం He చేశాడు. has done for his people in all the ages who have sought such deliverance. ఆయన అన్ని యుగాల్లో కూడా అలాగ చేస్తూ వచ్చినాడు, ఆ రీతిగా విడుదలను అనుగ్రహించినాడు. Christ came to this world to destroy the works of the devil. క్రీస్తు ప్రభువారి యొక్క లోకంలోనికి సాతాను యొక్క కార్యాలను నాశనం చేయడానికి He వచ్చాడు. will keep us from all evil. ఆయన సమస్తమైనటువంటి ఆ యొక్క చెడు నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. Oh, by any means. For example, if you have already fallen prey to such snares, ఉదాహరణకు అటువంటి యొక్క ఊరికి నువ్వు ఇదివరకే చిక్కుబడి ఉంటే even now you can cry to God. నువ్వు ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టవచ్చు. He will hear you and he will deliver you.
you. ఆయన నీ ప్రార్థన విని నీకు విడుదలనిస్తాడు. That is what he promised in today's verse for our meditation. అదే ఈ దినం మన ధ్యానం కొరకే ఇవ్వబడినటువంటి వాగ్దానంలో ఉంది. And what is written? అది ఏం He రాయబడింది? will deliver thee from the snare of the fowler. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. May God help you to be vigilant of Satan's snares and tactics. సాతాను యొక్క ఉరులు ఆ యొక్క కుతంత్రాల విషయమే జాగ్రత్త ఉన్నట్లు ప్రభు సహాయపడును గాక. May God help you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుడు మా తండ్రి, oh gracious God, మా కృపగల దేవా, what a loving God art thou. ఎంత ప్రేమగలటువంటి దేవుడో ప్రభా. Not only saving us, మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, every day you are our security. ప్రతి దినం మా భద్రతగా ఉన్నావు. Satan is so subtle. సాతానుడు వాడు ఎంతో కుయుక్తిపరుడు. His tricks are many. వాని యొక్క కుతంత్రాలు అనేకము. His followers are also many. వాని యొక్క వెంబడించేవారు అనేకులు. All the time he will conspire us to trip us. వాడు ఎల్లప్పుడు కూడా మమ్మల్ని ఆ యొక్క దారి మళ్లించడానికి కుట్ర చేస్తూ To ఉంటాడు. trip us he will put so many traps. వాడు మమ్మల్ని దారి మళ్లించడానికి అనేకమైన ఉరులు ఉంచుతాడు. And oh Lord, thou art an all powerful God. ప్రభా నువ్వు సర్వశక్తి అయినటువంటి దేవుడు. Oh Lord, you have to protect us. ప్రభా నీవే మమ్మల్ని కాపాడాలి. Thou art the one who will protect us from the seen and unseen danger. ప్రభా నీవే కనిపించి కనబడినటువంటి అనేక ప్రమాదాల నుండి తప్పించేవాడు. Today we are like this means it is thy grace. ప్రభా ఈ దినం మేము ఇలాగున్నామంటే అది కేవలం నీ కృపే. Dear ones who are hearing this message, మా ప్రియులు ఎవరైతే వర్తమానం వింటున్నారో they are already trapped in some type of snare. వారు ఇదివరకే ఏదైనా ఒక రకమైనటువంటి ఉరిలో వారు చిక్కుకొని ఉంటే As they are crying unto you, deliver them. ప్రభా వారిని మొరపెడతా ఉంచండి, వారిని విడిపించండి. Oh Lord, give them grace, oh Lord, to come out of those subtle snares. ప్రభా అటువంటి ఆ యొక్క ఉరిలో నుండి విడుదల పొందినట్లు మీరు వారికి సహాయపడుతారండి. Lead us, oh Lord. ప్రభా మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the protective name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి భద్రపరిచి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.